ఈ కౌన్సిల్ ద్వారా మేయర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. గత 5 సంవత్సరాల పాటు అభివృద్ధి కార్యక్రమంలో సహకరించిన మీకు, అధికారులకి మా పార్టీ తరఫున మాకు అవకాశం ఇచ్చి ఈ రోజు కౌన్సిల్ కి పంపించినందుకు, అట్లాగే ఆశీర్వదించి సీతాఫల్ మండి డివిజన్ ప్రజలు మమ్మల్ని ఇక్కడ పంపించినందుకు, వారికి సేవ చేయడానికి అవకాశం కల్పించినందుకు అందరికీ మనస్ఫూర్తిగా కౌన్సిల్ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి నేతృత్వంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. దాంట్లో 9.5 ఏళ్ల పాటు హైదరాబాద్ జిహెచ్ఎంసీ ప్రాంతాల్లో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. సో పార్టీ తరఫున, మా కార్పొరేటర్ల తరఫున కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో దాంట్లో బడ్జెట్ లోనే అంటే ఇంకో పబ్లిక్ కన్వీనియన్స్ అని చెప్పేసి 27 crores దానికి ఇచ్చారు సార్. దాంట్లో పబ్లిక్ టాయిలెట్స్ కానివ్వండి, దాని గురించి మాట్లాడుతూ అసలు మా దగ్గర గతంలో ఉన్న టాయిలెట్స్ ప్రాపర్ గా మెయింటైన్ చేయట్లేదు పబ్లిక్. ఇప్పుడు కొత్తగా రీసెంట్ గా కాంట్రాక్టర్ ఫోన్ చేసి కొన్ని కన్స్ట్రక్షన్స్ చేస్తాం పబ్లిక్ కి సంబంధించింది అని అన్నారు. అసలు మా దగ్గర అట్లాంటి కన్స్ట్రక్షన్ అంటే పబ్లిక్ టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఎటువంటి స్కోప్ లేని పరిస్థితుల్లో మరి బడ్జెట్ కేవలం ఇక్కడే కాదు, ఉన్న హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కడెక్కడైతే పబ్లిక్ టాయిలెట్స్ కడుతున్నారో వాటి మెయింటెనెన్స్ ప్రాపర్ గా ఉండట్లేదు, ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంటుంది. మరి ఈ బడ్జెట్ అంతా ఎక్కడ పోతుంది ఏంటిది అనేది ఒక డౌట్ అనేది అందరికి ఉన్న విషయం. అండ్ మీరు పెట్టిన దాంట్లో రోడ్స్ మెయింటెనెన్స్ లో సిఆర్ఎంపీ అన్నారు. సిఆర్ఎంపీ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయి 1.5 years పైన అవుతుంది. మరి దాని మీద ఇప్పుడు దాకా ఎటువంటి క్లారిటీ లేదా, అది వచ్చిందా రాలేదా. నెక్స్ట్ ఇప్పుడు రోడ్స్ మెయింటెనెన్స్ లో సిఆర్ఎంపీ అనేది ఉంటుందా, వారి పాత్ర ఉంటుందా అనేది ఒక క్లారిటీ. ప్లస్ అడ్వర్టైజ్మెంట్ లో కూడా మనకు వచ్చే రెవెన్యూలో అదొక మేజర్ భాగం. సో అది కూడా తగ్గించినట్టు మాకు అనిపిస్తుంది. అది కూడా ఒకసారి క్లారిటీ ఇస్తే బాగుంటుంది. అండ్ అదే కాకుండా గతంలో మేయర్ గారి నేతృత్వంలో కొన్ని కమిటీస్ వేయడం జరిగింది, అడ్వర్టైజ్మెంట్, శానిటేషన్ అండ్ స్ట్రీట్ డాగ్స్ అని చెప్పేసి. ఇప్పటిదాకా ఆ కమిటీస్ ఎటువంటి ప్రోగ్రెస్ కనిపించట్లేదు. ఇవి మనకు మేజర్ ఇష్యూ. అండ్ రీసెంట్ గా స్ట్రీట్ డాగ్స్ వల్ల మనం చాలా ఇబ్బంది పడుతున్నాం, అది ప్రతి ఒక్కరికి వచ్చే ఇబ్బంది. అప్పుడు స్టాండింగ్ కమిటీలో ఉన్నప్పుడు శివారు మున్సిపాలిటీస్ ప్రాంతంలో ఉన్న ప్లేసెస్ లో కొన్ని ప్లేసెస్ ఐడెంటిఫై చేసి కొద్దిగా అగ్రెసివ్ ఉన్న డాగ్స్ ని మనం అక్కడ షిఫ్ట్ చేద్దాం అన్నారు. కానీ అది ఇప్పుడు దాకా ఎటువంటి ఇంప్లిమెంటేషన్ అయితే కనిపించట్లేదు. దాని ద్వారా ఏరియాస్ లలో ఎక్కువ స్ట్రీట్ డాగ్స్ పెరిగిపోయి చాలా మంది మీద దాడి చేసే ఇబ్బందికరమైన సిచ్యువేషన్ జరుగుతుంది. అండ్ రీసెంట్ గా మీరు ఇస్తా అన్న బడ్జెట్ ఏదైతే 2 కోట్ల దాంట్లో ఇప్పటిదాకా మాకు ఓన్లీ 1 కోటి మాత్రమే శాంక్షన్ అయినట్టు కనిపిస్తుంది. ఇంకో కోటి 10 రోజుల వ్యవధిలో అది కంప్లీట్ అవుతుందా లేదా అన్న క్లారిటీ కూడా ఒకసారి ఇస్తే బాగుంటుందని నా ఒక రిక్వెస్ట్. అండ్ రీసెంట్ గా జరిగిన ఈ మున్సిపాలిటీ మర్జర్ ఏదైతే ఉందో సార్, దాంట్లో 150 నుంచి 300 చేసిన క్రమంలో చాలా మంది అధికారులను మేము ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాంట్లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ని తీసుకుపోయి శానిటేషన్ వాళ్ళని తీసుకొని వచ్చి ఇంజనీరింగ్ లో కలిపారు. సో వారికి అవగాహన కొద్దిగా లేట్, అంటే అవన్నీ తెలుసుకొని వర్క్స్ చేసేంత వరకు చాలా ఇబ్బందిమైన సిచ్యువేషన్ అక్కడ మాకు ఎదురవుతుంది. సో దాన్ని కూడా, ఎందుకంటే 10 రోజుల తర్వాత మిమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు లేకుండా పోతారు, మీదే రాజ్యం నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఎటువంటి ఇబ్బంది కాకుండా చూడాలి. ఎందుకంటే అకౌంటబిలిటీ అనేది ఉండాలి కాబట్టి ఇప్పుడంటే మేము అడగడానికి అవకాశం ఉంది, తర్వాత మా మాట వింటారో లేదన్న బాధ భయం కూడా ఉంది కాబట్టి ఇప్పుడే మేము దీన్ని ప్రశ్నిస్తున్నాం. అలాగే రీసెంట్ గా ఎంటమాలజీకి సంబంధించిన ఒక ఇష్యూ మా దృష్టికి రావడం జరిగింది. వాస్తవానికి అక్కడ ఎన్నో ఇష్యూస్ మా ఏరియాలో ఇప్పుడు మస్కిటో ఇష్యూస్ చాలా వస్తున్నాయి సార్ ఏరియాలలో. అండ్ రీసెంట్ గా అధికారులతో మాట్లాడితే వాళ్ళు వర్క్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాం, మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసేస్తూ, అంటే లైక్ మమ్మల్ని ఏఈ నుంచి సూపర్వైజర్ గా తీసుకొస్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకున్న వాళ్ళం అందరం కలిసి ఇప్పుడు సూపర్వైజర్ గా చేయాలంటే హేమ గారు విల్ టాక్ అబౌట్ బడ్జెట్. మీరు పర్సనల్ గా మాట్లాడితే యూ షుడ్ బి స్పీకింగ్ టు ద ఆఫీసర్స్. మీరు ఆఫీస్ కి వెళ్ళి మాట్లాడాలి. స్పీక్ అబౌట్ ద బడ్జెట్. స్పీక్ అబౌట్ ద బడ్జెట్, నాట్ ఏఈస్. పబ్లిక్ గురించి ఏదైతే మీరు ఇస్తా అన్న ఏవి ఇప్పుడు మెన్షన్ చేసిన సిఆర్ఎంపీ, అడ్వర్టైజ్మెంట్ అండ్ పబ్లిక్ కన్వీనియన్స్ గురించి ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. దాంట్లో టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో కూడా సార్ కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి. మేము ఎప్పుడు కూడా ఏమైనా కంప్లైంట్ ఇచ్చేదైనా చేయమన్నా కూడా ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వట్లేదు. అది కొద్దిగా చూడమంచిగా. Telling you we are speaking about the budget. We are not speaking about the personal issue. We are not speaking. No, we are not speaking about the particular. No, you are not speaking about budget. మీరు బడ్జెట్ గురించి మాట్లాడలేదు, ఎవరు కూడా మాట్లాడలేదు. No, no, nobody spoke. We are speaking about the budget. First budget మాట్లాడాలి. No, 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 no. I have to give it to somebody else. You need to sit down. You need to sit down. माजिद साहब बात करें.
मैडम, मैं मेरी जानिब से और पार्टी मेरे मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से आपको, कमिश्नर साहब को, तमाम ऑफिशियल्स को एक 11,460 करोड़ का बजट जो जीएचएमसी की तरक्की के लिए आप लोगों ने दिया है, उसके लिए मैं आप लोगों को मुबारकबाद देता हूं। और मैं ये उम्मीद करता हूं कि यहाँ से जब लोग ये देखेंगे, कल अखबारात में पढ़ेंगे कि 11,460 करोड़ बल्दिया पे जो खर्चा किया जा रहा है, तो उम्मीद है इतना बड़ा रकम होने के बावजूद हर गली कांच के तौर पे साफ हो जाएगी, हर गली में रोड्स पड़ जाएंगे, तमाम नाले साफ सुथरे हो जाएंगे। जो सैनिटेशन का हमारे पास वर्कर का इश्यू है, 11,460 करोड़ रुपए खर्चा करे बाद से जितने भी वर्कर्स हमारे पास कम है वो पूरे भर जाएंगे। इंशाअल्लाह ताला स्ट्रीट लाइटिंग्स पूरी तरीके से कल से 100% ग्लोइंग में आ जाएगी, स्टाफ पूरी तौर पर हमारे पास आ जाएगा। और मुझे उम्मीद है कि हम जब भी कमिश्नर साहब या जोनल कमिश्नर साहब के पास सैंक्शन के लिए जाएंगे और ये कहेंगे कि आप तो 11,460 करोड़ का बजट बनाए हैं, हमें तो सिर्फ 5 करोड़ का सैंक्शन है, तो मुझे उम्मीद है जोनल कमिश्नर्स और कमिश्नर साहब आंख बंद कर तमाम जो हमारे काम है उसको सैंक्शन दे देंगे। क्योंकि जब हम अवाम में जाएंगे और जब अवाम ये पढ़ेगी कि जब 11,460 करोड़ का बजट बना है तो हर काम होना चाहिए, मगर असलियत में जब मैं ये भी देखता हूं मैडम, मुझे उम्मीद है और आपसे तमाम जोनल कमिश्नर साहब से और मैडम के जरिए से तमाम ऑफिशियल से ये उम्मीद है कि इतना बड़ा बजट होने के बाद कल से जब कोई भी इलेक्टेड रिप्रेजेंटेटिव हो या एक्स ऑफिशियो मेंबर हो या कोई भी कॉर्पोरेटर हो, तो कल से हमारे अप्रूवल शुरू हो जाएंगे, क्योंकि आपके हाथों में 11,460 करोड़ रुपए है। अगर है तो हमें कल से सैंक्शन होना है, अगर नहीं है तो आपको उठ के बोलना पड़ेगा भाई कल से हम नहीं दे सकते। हकीकत ये अलग है, तो ये आपको सफाई दीजिए। दूसरी चीज साहब, मैं आपको मुबारकबाद देता हूं, मैडम को भी मुबारकबाद देता हूं। आज जो जीएचएमसी काउंसिल हो रही है, ये करीबन जो डिलिमिटेशन हुआ है और तमाम 27 यूएलबीज को मिलाया गया है,